ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెద్దపాడు వాస్తవ్యులు శ్రీమతి నందమాల తెరేజమ్మ గారు, శ్రీ సువిశ్వేశ్వరరావు గారు, కుమారుడు కోడలు ఉదయ్ కుమార్ రాధా గారు సహకరిస్తున్నారు. తెరేజమ్మ గారు ఏసే పరిష్కారానికి క్రమంగా సహకారం ఇచ్చే తల్లి గారు. తెరేజమ్మ గారికి, విశ్వేశ్వరరావు గారికి, సువిశ్వేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. నిబంధన ఛానల్లో ఒక 40 దినాలుగా చక్కటి వర్తమానాలు, స్పెషల్ మెసేజెస్ రాత్రి 9:30 గంటల నుండి 10 గంటల వరకు, అనగా పరిష్కారం సమయం ముగిసిన తర్వాత ఇస్తున్నాం. అలాగే వచ్చే మాసం నుండి మరలా తిరిగి ఆదికాండం మొదలుకొని ఏసే పరిష్కారం ఆదికాండం మొదలుకొని ప్రసారాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను. దీని కొరకు కూడా మీరు ప్రార్థించండి. 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. దీని సందర్భంగా యువకులు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి, ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలి. దీని నిమిత్తం కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన తెరేజమ్మ గారు, సువిశ్వేశ్వరరావు గారు, ఉదయ్ కుమార్ రాధా గారుల కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ పాద సన్నిధిన ప్రార్థన చేస్తున్నాం. మీ విశ్వాస్యత ఎంతో గొప్పది. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ, మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని వ్రాశాడు. నిజమే ప్రభు, మేము నమ్మదగిన వారము కాదు, అయినను మీరు మా పట్ల నమ్మదగిన వారుగా ఉన్నారు. మీ విశ్వాస్యతకు కృతజ్ఞతలు ఆయన. తెరేజమ్మ గారు, సువిశ్వేశ్వరరావు గారు, ఉదయ్ రాధా గారులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. రాధా గారిని, ఉదయ్ గారిని జ్ఞాపకం చేసుకుని చక్కటి సంతానం, ఆరోగ్యవంతమైన సంతానం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలు మేలు పొందుటకు కృప చూపండి. మారు మనసు, రక్షణ అనుభవం బిడ్డలకు దయచేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు ప్రభువు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 89వ సంకీర్తన 28వ వచనము మీ ఎదుట ఉంచుకునండి. 28వ వచనం. ఇది ఈ ఎపిసోడ్, ఈ కీర్తనలో 7వ వర్తమానం. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. ఒక వచనం లేదా 2 వచనాలు నేను వివరిస్తున్నాను. చాలా వివరణాత్మకంగా ఈ యొక్క ధ్యానం సాగుతుంది. చూడండి. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. నా అనేటువంటి పదం ఇక్కడ 2 పర్యాయాలు, చేసేదను, ఉండును అనే పదాలు కనిపిస్తున్నాయి. నా కృప, నా నిబంధన, ఈ 2 పదాలు చాలా బరువైన పదాలు, అంటే చాలా డెప్త్, మీనింగ్ ఉన్న పదాలు. నా యొక్క కృప
నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను, ఉండును కాదు, ఉండ చేసేదను. కనుక ఇందులో ఈ పదాల ప్రయోగం సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. వండజేయుదును అన్నప్పుడు అది ఇట్స్ నాట్ సెల్ఫ్ ఎర్నింగ్, ఇది సంపాదించినది కాదు, ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ అని అర్థం అవుతుంది. సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ గిఫ్ట్, ఉచితముగా ఇవ్వబడిన దానము, ఉచిత దానము. కనుక రక్షణకు ఆధారమైన కృప ఉచితముగా దేవుని చేత ఇవ్వబడినది. ఆయన ఇచ్చినప్పుడే అది వారికి చెందినదిగా ఉన్నది. కనుక నా కృప నిత్యము అతనికి ఉండజేసేదును అన్నప్పుడు నిత్యము అనే పదం అర్థం కావాలి. కృప అనే పదం నిత్యము ఇవ్వబడినది, తాత్కాలికంగా కాలపరిమితితో నియమంతో ఇచ్చినది కాదు. రక్షణ కూడా నిత్యము, ఎవర్ లాస్టింగ్, నిత్యమైనటువంటిది. వన్స్ సేవ్డ్ మీన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఒక పర్యాయము మనం రక్షించబడినాము అని అనగా శాశ్వతముగా రక్షించబడినాము. కారణము శాశ్వతముగా కృప ఇవ్వబడింది. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చెబుతాడు, మెట్టలు తత్తరిల్లినను పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడవదు అన్నాడు. మెట్టలు తొలగిపోవటం ఏమిటి? పర్వతాలు తొలగిపోవటం ఏమిటి? 54వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. వండర్ఫుల్. నీయందు జాలిపడు యెహోవా, దేవుడు జాలిపడుతున్నాడు. చెబుతాను, వరుసగా వినండి. ఎందుకు జాలిపడుతున్నాడు? ఎందుకు కృప నిత్యం ఉంచుతున్నాడు? అర్థమవుతుందా? నిత్యము అంటే 24 hours అండ్ ఆల్ లాంగ్ ద వే, మీ జీవిత కాలమంతటిలో దేవుడు కృప ఉంచుతున్నాడు అంటే కారణము జాలిపడుతున్నాడు. ఎందుకు జాలిపడుతున్నాడు? ఎందుకు కృప నిత్యము ఉండజేస్తాడు అనగా ఆదాము పాపమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఆదాము పాపము చేశాడు. ఆదామును దేవుడు నశింప చేయవచ్చు, కానీ చేయలేదు. కారణము ఆయన గుణ లక్షణాలు. పాపిని శిక్షించటం, నశింపచేయటం, శపించటం ఆయన ఉద్దేశం కాదు. పాపి రక్షించబడాలి అనేది ఆయన ఉద్దేశం, ఆయన గుణ లక్షణం. కనుక ఆదాము యొక్క పాపం మానవులందరినీ కూడాను పాపులనుగా చేసింది. ఎందుకో తెలుసా? ఆదాము నందు మనం అందరము ఉన్నాము. ఆదాము యొక్క గర్భమున మానవ జాతి అంతా ఉన్నది. ఒక మనుషుని ద్వారా ఈ లోకం విస్తరించింది. ఒక్క మనుషుని ద్వారా మానవ సంతానం ఉనికి భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఆదామునందు మనము ఉండి ఆదాము పాపములో భాగస్థులమై ఆదాము నుండి ఈ లోకానికి వచ్చిన మనము ఆదాము యొక్క పాప స్వభావాన్ని సంతరించుకొని పుడుతున్నాం. పాపులమై పుట్టి ఉన్నాం కనుక, పాప స్వభావం కలిగి పుట్టున్నాం కనుక మనం పాపం చేస్తాం. ఇందులో తిరగలేదు. మానవుడు పాపమే చేస్తాడు. మానవుడి శరీరంలో ఉన్నంత కాలం పాపము చేయుటకు 100% అవకాశం ఉన్నది. నేను పాపము చేయను, నాలో పాపము లేదు అని ఎవరైనా చెబితే దేవుని అబద్ధకం చేసిన వాడు అవుతాడు. అందుకనే నేను ఎప్పుడు
ప్రభువు అనుగ్రహించిన పరిశుద్ధతను బట్టి పరిశుద్ధులమే తప్ప నేను పరిశుద్ధుడని కానీ నేను నీతిమంతుడని కానీ ఎక్కడ చెప్పను, నేను చెప్పుకోలేను. ఎందుకంటే నాలో నీతి లేదు, నాలో పరిశుద్ధత లేదు. కానీ జాలిపడిన దేవుడు ఆదాము యొక్క పాపమును బట్టి పాపముగా పుట్టి పాపము చేస్తున్నాము కనుక మనం నరకాగ్నికి వెళ్తున్నాం. ఇందులో మన ప్రమేయం ఏమిటి? ఒక మానవుడు పుట్టుకతోనే పాపి అవటం ద్వారా మానవుని ప్రమేయం ఏమిటి? అందులో ఇట్ ఈస్ అడ్మిటెడ్ బై గాడ్. దేవుడు అనుమతించాడు గనుక మనం ఆ స్వభావంలో పుట్టి పాపమే చేస్తున్నాం కనుక గాడ్ హ్యాస్ టు షో ద సొల్యూషన్ ఆల్సో. ఈ సమస్యకు దేవుడే సొల్యూషన్ చూపించాలి కనుక జాలి పడుతున్నాడు. జాలిపడి మన మీద, మానవుల మీద ఆయన కృపను ఇచ్చాడు. ఎట్లాంటి కృప తెలుసా? పర్వతములు తొలగిపోయినను. పర్వతం తొలగి లోయలు ఏర్పడతాయా? అది ఎంత అసాధారణం. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి గాంధీ హిల్ అని మనం ఇవాళ పిలుచుకుంటుంది హిల్గా ఉంది కదా. గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు కాబట్టి ఆ కొండకి గాంధీ హిల్ అని పేరు పెట్టారు. హిమాలయాలు అని మనం పేరు పెట్టాం. పెట్టకముందు పర్వతాలు ఉన్నాయి అక్కడ. అర్థమవుతుందా? పర్వతాలు ఉన్నాయి, వాటికి హిమాలయాలని పేరు పెట్టాం. పర్వతములు తొలగిపోయినా అన్నప్పుడు ఎంత సాధ్యం? పర్వతములు తొలగిపోవటం చిన్న విషయమా? ఇదేమన్నా ప్లాస్టిక్ కవరా కొట్టుకుపోవటానికి? గాల్లో ధూళి గాలి వస్తే ఎగిరిపోవటానికి కాదు కదా. మరి పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరెళ్ళిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. ఇట్స్ ఎ పర్మనెంట్ వన్. అందుకే దేవుడు రక్షణ సింబల్, గురుతు పాత నిబంధనలో ఏం పెట్టాడు తెలుసా? గోప్యాంగ చర్మము కత్తిరించబడుట. గోప్యాంగ చర్మం కత్తిరించబడి తరువాత అది ఇక మొలవదు. శరీరంలో ఎక్కడైనా సరే ఒక గాయం అయితే అక్కడ మళ్ళా చర్మం పుడుతుంది, మళ్ళా కండరాలు వస్తాయి, మళ్ళా ఫ్లెష్ ఏర్పడుతుంది, మీట్ ఏర్పడుతుంది. కానీ గోప్యాంగ చర్మం కత్తిరిస్తే ఇక అక్కడ ఎడిషనల్ స్కిన్ ఏర్పడదు. కనుక ఇట్స్ ఎ పర్మనెంట్ వన్ అని చెప్పటానికి బాల్యంలో చేసిన సర్కంసిషన్, సున్నతి మరణ సమయం వరకు అట్లనే నిలిచిపోతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ వన్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పటానికి గుర్తుగా బాహ్య సున్నతి దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు. అది నిబంధన గురుతే, నిబంధన కాదు. నిబంధన దేవుని వాక్యంతో, నిబంధన గురుతు దీనితో, సున్నతితో. చిన్న ఉదాహరణ చెప్తాను. వివాహం ఒక అమ్మాయికి అయ్యింది అంటానికి గుర్తు ఏమిటి? మెడలో మంగళసూత్రం, కాళ్ళకు మెట్లు, నల్లపూసలు. ఇండియన్ కల్చర్ చెబుతున్నాను. అమెరికా అమ్మాయికి మెడలో సూత్రం, కాళ్ళకు మెట్లు, నల్లపూసలు ఉండవు. వెడ్డింగ్ రింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇండియన్ ఉమెన్ గుర్తుపట్టాలి వివాహం అయింది లేదు అనేది చెప్పాలి అంటే ఇంకొంచెం ఇన్ అడిషనల్ టు దట్ బొట్టు పెట్టుకుంటాం మనం. సాంప్రదాయం, భర్త ఉన్నారు కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. ఇండియన్ ఉమెన్ గుర్తుపట్టేది అది. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇట్స్ ఎ సింబల్ లైక్. కనుక మెట్టెలు పెట్టేసుకుని, నల్లపూసలు వేసేసుకుని, తాళిబొట్టు కట్టేసుకుంటే ఎవరైనా ఒక అమ్మాయి పెళ్ళి కాకుండా పెళ్ళి అయిపోతుందా? అయిందని చెప్పొచ్చా? కనుక ఇది గుర్తు మాత్రమే. ఇట్స్ నథింగ్ బట్ ఓన్లీ ఎ సింబల్. కనుక వివాహము నిబంధనలోనిది. నిబంధనకు గుర్తు మంగళసూత్రం. వివాహం దేవునితో, భర్తతో నిబంధన. అది నోటి మాట ఒప్పందం ద్వారా జరిగేది. అందుకనే పెండ్లిళ్ళలో ప్రమాణం చేపిస్తాం, తర్వాత ప్రేమకు సూచనగా తాళి కట్టిస్తాం, ఉంగరాలు పెట్టిస్తాం, దండలు వేపిస్తాం. మూడు ప్రేమకు సూచనగానే. తాళిబొట్టు, ఉంగరం, దండలు. మరి దండలు సాయంకాలం తీసేస్తారే, పాడైపోతాయి కాబట్టి. ఇట్స్ ద సింబల్ ఆఫ్ లవ్, కమిట్మెంట్. అలాగున
కృప నిత్యం ఇవ్వబడింది అనేది నీకు అర్థం కావటానికి అనేక విషయాలలో నీవు వ్యత్యాసమును గమనించగలుగుతావు. నేను 24 సంవత్సరాల సేవా జీవితంలో దేవుని కృప నాకు ఇవ్వబడింది అనేది రక్షణ విషయంలోనే కాదు, కృప ఇవ్వబడింది అనేది జీవిత కాలములో గుర్తించగలిగాను. నేను నా ప్రతి అడుగు, నా ప్రతి పని ప్రారంభం, నా ప్రతి చర్యలు అన్నీ కూడాను ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. దాన్ని నేను గమనించాను. నా జీవితం ఊరికే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు అనేది నాకు అర్థమైంది. నేనేదో ఊరికే పుట్టాను, పెరిగాను, ఏదో పని చేసుకుంటున్నాను, చచ్చిపోయి వెళ్ళిపోతాను, అది కాదు అనేది నేను గుర్తెరిగాను. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్. నా జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మహిమపరచబట్టానికి నా తరంలో నన్ను ఒక పాత్రగా వాడతాడనేది నాకు అర్థమైంది. కారణం కృప, అన్వర్ధీకి ఇవ్వబడిన మెరిట్ కృప, అయోగ్యునికి ఇవ్వబడిన ఆధిక్యత కృప. అర్థమవుతుందా? అందరూ చదువుకొని పాస్ అయ్యారు, ఈ వ్యక్తి చదవకపోయినా ఉత్తీర్ణత ఇచ్చారు. అది కృప. నాకు ఇచ్చిన డాక్టరేట్ కృపయే. నేను కళాశాలకు వెళ్ళి అధ్యయనం చేసి సంపాదించిన డాక్టరేట్ కాదు. అధ్యయనం చేసిన వారికంటే అత్యధికంగా దేవుడు నన్ను వాక్యంతో నింపాడు కనుక యూనివర్సిటీ వాళ్ళు గృహానికి వచ్చి నన్ను డాక్టరేట్ చేత సత్కరించారు. కృప అంటే అది. అన్వర్ది పీపుల్, అయోగ్యులమైన వారికి యోగ్యత దొరకటం ఉందే, ఇది కృప. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, కృప దేవుడు అనుగ్రహించేది, యేసుక్రీస్తు వలన కలిగినది. ఇది ఎలా జరిగింది, ఎలా కలిగింది అంటే యోహాను సువార్త 1:17 చెప్పాడు, కృప సత్యము యేసుక్రీస్తు వలన కలిగినవి. యేసుక్రీస్తు లేకపోతే కృపకు ఆధారమే లేదు. కృపాధారుడు యేసుక్రీస్తు. చెబుతాను వినండి. జగత్తు పునాది వేయబడక మునుపు సమస్తము సర్వజ్ఞానములో ఎరిగిన దేవుడు, మానవులకు కృపను అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. దానికి కారణం యేసుక్రీస్తు నరావతారిగా రావటం కొరకైన ప్రణాళిక, అంగీకారం, అగ్రిమెంట్ బిట్వీన్ ద ట్రయూన్ గాడ్, త్రిత్వ దైవము మధ్యన ఒప్పందం. మానవుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి తాను మానవునిగా రక్తం కార్చి వారి పాప పరిహారం చేసి వారిని దేవునితో తిరిగి సమాధానపరుస్తాడు. అది జగత్తు పునాది వేయబడక మునుపు సర్వజ్ఞానమున దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపును బట్టి కృప ఇవ్వటానికి ముందుకొచ్చాడు. కాబట్టి కృపకు ఆధారుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగానే ఇప్పుడు లోకం 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టిన మరియకు జన్మించిన ఒక నరుడు అని అనుకుంటున్నారు. దానికి పూర్వము ఆయన ఏమిటి, ఆయన ఉనికి ఎక్కడి నుండి, ఆయన ఎవరు అనేది 2000 సంవత్సరాల క్రితం వచ్చిన నరుని నుంచే తెలుసుకుంటున్నారు, లెక్కెడుతున్నారు. భూమి మీద ఆయన జీవితమే మాట్లాడుతున్నది, కానీ ఆయన భూమి మీదకు రావటానికి మునుపు ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎవరై ఉన్నాడు తెలిస్తే ఆయనను విశ్వసించక ఉండలేరు. ఆ ప్రణాళిక అర్థమైతే విశ్వసించక ఉండలేరు. అందుకే నేను ఎప్పుడు అంటాను, క్రైస్తవులమైన మనం సువార్తను ప్రకటించేటప్పుడు సంపూర్ణ సత్యాన్ని ప్రజలకు సవివరంగా అందించలేకపోతున్నాం. వారి మనసులలో నిలిచిపోయినటువంటి అభ్యంతరాలకు మనం జవాబులు చెప్పలేకపోతున్నాం. అందుకే ప్రభువును అంగీకరించే వారి యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు తనను తాను కనపరుచుకుని అనేక మంది జీవితాలను మార్చారు. లేకపోతే ఈ శాతం కూడా కనపడేది కాదు.
నేను కృప అనే పదం మీద విస్తరించి మాట్లాడుతున్నాను. మీకు అర్థమవుతుందా? ఈ కృపనట దావీదు నుండి దేవుడు దూరము చేయకుండా అట్లా ఉంచేస్తాడట. ఇక దావీదుకు తిరిగే ఉంది, కృప ఉంటే ఇక తిరిగే ఉంది. తన పరిస్థితుల్లో ఒక నిరీక్షణ ఏమిటంటే, దేవుడు నన్ను విడవడు, దేవుడు నాకు ఇచ్చిన కృపను తీసేయడు. కృపను నిరర్థకం చేసుకోవటం కూడా ఉంది. ఏమిటనగా యేసును అంగీకరించకపోవటం. కృప వారి పట్ల పనికి రాకుండా పోతుంది. అర్థమవుతుంది? కృప వారికి నిరర్థకంగా తోస్తోంది. విశ్వసించని వారికి కృప అప్లై కావటం లేదు. విశ్వసించని వారికి కృప అప్లై కావటం లేదు. కృప అవైలబుల్, గ్రేస్ ఈజ్ అవైలబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద అన్బిలీవర్స్. అవిశ్వాసులకు కృప ఆపాదించబడటం లేదు. విశ్వసించిన వారికి కృప ఆపాదించబడుతుంది. కనుక దావీదు విశ్వాసి, దావీదునకు కృప ఆపాదించబడి అనుగ్రహించబడింది. నా కృప అతనికి నేను ఉండజేస్తానంటే అతని దగ్గర ఉంచుతాను నేను అని అర్థం. అతని నుంచి తీసేయను, అతనితోనే కృపను ఉంచుతాను. సోదరుడా, సోదరి, దావీదు యొక్క ప్రతి విజయం వెనకాల దేవుని యొక్క కృప ఉన్నది. నేను ఎప్పుడు చెప్పుకుంటాను, ఐఎమ్ నాట్ వర్ది. నా అంత అయోగ్యుడు, లేదంటే నా ఎంత అర్హత లేనివాడు దేవుని సేవలో ఎవడు లేడేమో. నాలో ఏ యోగ్యత లేదు కనుక నేను ఎన్నడూ కూడా ఒక సేవకునిగా గర్వించలేదు. సేవకునిగా భయపడ్డానే తప్ప గర్వించలేదు. నేను దైవ సేవకుడిని అని గర్వించలేదు. నేను దైవ సేవకుని పాత్రలో ఉన్నాను అని భయపడ్డాను. ఇప్పటికీ చెబుతున్నాను. అందుకే నన్ను నేను లిమిట్ చేసుకున్నాను అనేక విషయాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, కృపను అర్థం చేసుకోండి. మనం యోగ్యత లేని వారమైన దేవుడు కృప చేత ఉచితంగా రక్షణ అనుగ్రహించాడు. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. ఉచితం రక్షణ, ఉచితం కృప. కానీ క్రైస్తవ జీవితం ఇట్స్ నాట్ ఫ్రీ. క్రైస్తవ జీవితం ఉచితం కాదు, చాలా కాస్ట్లీ జీవితం. అంటే చాలా పే చేయాలి, చాలా విడిచిపెట్టాలి, చాలా మూల్యాలు చెల్లించుకోవాలి. క్రీస్తు కొరకు సిలువ ఎత్తుకోవటమే క్రైస్తవ జీవితం. ఆ సిలువ ఎత్తుకున్నందుకు కలిగే బహుమానం అధికం. కానీ భూమి మీద మాత్రం క్రైస్తవ జీవితం సిలువ జీవితమే. క్రీస్తు యొక్క లైఫ్ పర్పసే క్రాస్, సిలువ. అలాగనే విశ్వాసుల యొక్క జీవితం పరమార్థమే సిలువ. సిలువ అంటే చెక్క సిలువ భుజాన వేయటం కాదు. సిలువ అనగా లోకమునకు వ్యతిరేకము. సిలువ వేయబడి ఉన్నాను నేను లోకమునకు, నాకు లోకము సిలువ వేయబడినది అనగా అర్థం, ద వరల్డ్ ఈజ్ ఎగనిస్ట్ మీ అండ్ ఐఎమ్ ఎగనిస్ట్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి నేను వ్యతిరేకం, నాకు ఈ లోకం వ్యతిరేకం. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, లోకం నన్ను అంగీకరించదు. దేవుణ్ణి ఎరుగని లోకాన్ని నేను అంగీకరించను. ఐ కాంట్ కాంప్రమైజ్. కాబట్టి లోకము నన్ను ద్వేషిస్తుంది అని ప్రభువు చెప్పారు. అలాగే విశ్వాసులమైన మనలను లోకం ద్వేషిస్తుంది. కారణము దేవుని పిల్లలం కావటమే. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీవు కృపను పొంది ఉన్నావా? పొందటానికి అయిష్టంగా ఉన్నావా? నీ జీవితకాలం అంతా కూడా ఆయన కృప నీ వెంట ఉండి నడిపిస్తుంది. 23వ సంకీర్తనలో చివరి వచ్చిన అంటాడు, నీ కృప నీ క్షేమాలు నా వెంట వచ్చును. నీడ మన వెంట వస్తుంది. నీడ మనల్ని విడవదు. నీడ జీవితకాలం వల్ల ఉంటుంది. కనుక నీడ మీరు నడుస్తుంటే మీ వెనకాల వచ్చేస్తూ ఉంటుంది. కృప కూడా అంతే. కృప కూడా మీ జీవితాన్ని ఒక భాగం చేశాడు దేవుడు. అది మిమ్మల్ని విడవదు. విశ్వాసులారా, మీరు కృప పొందినవారు. నోవాహు కృప పొందినవాడు,
రక్షించబడ్డాడు. కనుక కృప పొందిన మనం రక్షించబడ్డాం. కృప ఉచితంగా ఇవ్వబడింది. దావీదుకు అటువంటి కృపను దేవుడు ఉండజేశాడు. అంతేకాదట, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. నిబంధన స్థిరముగా ఉండును. నిబంధన స్థిరముగా ఉండును అంటే ఏమిటి అర్థం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిబంధన చేశాడు అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే అక్కడ ఇచ్చిన వాని మరణం ఆవశ్యము. శాసనము నిర్మించిన వాడు బ్రతికి ఉండుగా శాసనము చెల్లునా అంటే క్యాన్సిల్ అవుతుందా? నో, లేదు. కనుక శాసనము చేసిన వాడు మరణించినప్పుడు శాసనం రద్దవుతుంది, మార్చుకోవచ్చు. కొత్త శాసనం కొత్త రాజుగా చేయొచ్చు. కనుక నిబంధన అనేటువంటిది శాశ్వతమైనటువంటి శాసనం, దానిలో మార్పు లేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన పాత నిబంధన దానిని నమూనాగా ఇచ్చాడు. కొత్త నిబంధన శాశ్వతమైనదిగా ఇచ్చాడు. పాత నిబంధన తాత్కాలికమైనది, క్రీస్తు వచ్చు పర్యంతము పరిశుద్ధులను పరిరక్షించుట కొరకు పరదేశును ఉంచి కాపాడుట కొరకు ఇవ్వబడిన నిబంధన. దాన్ని పాతగిల చేశాడు, దాన్ని తొలగించాడు, క్రొత్త నిబంధన చేశాడు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా క్రొత్త నిబంధన చేశాడు. నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు అయ్యాడు. కాబట్టి దావీదునకు చేసిన నిబంధన అది తీసిపోయినాడు. ఏమిటో తెలుసా నిబంధన? అతని సింహాసనం నిరంతరం. ఆ సింహాసనం మీద దావీదు కుమారుడే ఉంటాడు. కాబట్టి దావీదు కుమారుల యొక్క రాజ్యం ఎంతకాలం కొనసాగింది? వాస్తవంగా కొద్ది కాలం, 500 సంవత్సరాలు మ్యాక్సిమం. కానీ దావీదు కుమారుని యొక్క సింహాసన శాశ్వతం ఎలా అవుతుంది? యేసుక్రీస్తు ప్రభు నూతన భూమి మీద సింహాసనం మీద కూర్చుండటం ద్వారా శాశ్వతంగా దావీదు కుమారుని సింహాసనం ఉండబోతాను. కనుక దేవుడు దావీదుతో చేసిన నిబంధన అతని భౌతిక కుమారులను ఉద్దేశించి చేసింది కాదు. తన కుమారుడైన యేసుక్రీస్తు యూదాగోత్రంలో దావీదు వంశంలో పుట్టుట ద్వారా దావీదు యొక్క సింహాసనం శాశ్వతంగా ఉండబోతోంది అని ఎరిగిన దేవుడు నా నిబంధన అతనికి దూరము చేయను అని అంటున్నాడు. స్థిరముగా ఉంటుంది, నా నిబంధన స్థిరంగా ఉంటుంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో కూడా ఆయన నిబంధన స్థిరంగానే ఉంటుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ కోవెనెంట్, ఇట్ కాన్ బి చేంజ్డ్. నూతన నిబంధన శాశ్వతం, మార్చబడదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీ వ్యక్తిగత జీవితాలు ప్రభువుకు సమర్పించండి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పెదపాటు వాస్తవ్యులు నందమాల తెరేజమ్మ గారు, సువిశేషరావు గారు, ఉదయ్ కుమార్, రాధా గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ఈ ప్రసంగం అనంతరం 9:30కి స్పెషల్ మెసేజ్, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అనే అంశంపై నేను వాక్యం చెబుతున్నాను. మీరు వినాలని నిబంధన ఛానల్ చూడాలని మనం చేస్తున్నాను. అలాగే 14వ తారీఖు శనివారం ఉదయం బ్లడ్ డోనర్స్ డే, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా క్రిస్టియన్ యూత్ ఒక పిలిపిస్తున్న రక్తదానం చేయడానికి ఇష్టపడిన వారు నన్ను సంప్రదించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య సహకారం ఇచ్చిన తెరేజమ్మ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమె.